దేవుని పిల్లలారా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కూర్చిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. మంచి చెడుని నిర్ణయించేది దేవుడు, భక్తిని చూసేది దేవుడు. మానవుడు ఒకటే ఆలోచిస్తాడు, చరాస్తులను ఆలోచిస్తాడు. భవిష్యత్తు నిర్ణయించే దేవుడు. మన నడక పడక గమనిస్తున్న దేవుడు ఏమంటున్నాడంటే జాగ్రత్తగా ఉండండి. దేవుడు భక్తి లేదా పాపంలో పడిపోతాం. పాపంలో పడ్డావా ఎందరో వినాశనానికి పోయారు. అలా మనం ఉండకూడదు అని అంటే భక్తిలో మనం ఉండాలి. భక్తిలో ఉండాలంటే మంచి అంటేంటో మనం ప్రజలకి మనం నేర్పించాలి. భక్తి అంటే కేవలం భక్తి శ్రద్ధలతో దేవుని ఆరాధించాలి. దేవుని మనసు ఒకటే చెప్తున్నాడు, ఏంటంటే మానవాళి భవిష్యత్తుకు మార్గం బైబిల్. పాపం అంటే ఏంటో కాదు, లేని వాటిని కోసం ఆరాటపడటం, ఉన్న వాటిని పోగొట్టుకోవడం. ఒకటే చెప్పాలి, ఒకటే నేర్చుకోవాలి. దేవుడు మనకు నేర్పించిన భక్తి అంటే 10 ఆజ్ఞలు ఏంటో మనం నేర్చుకోవాలి. 10 ఆజ్ఞలలో మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో బైబిల్లో రాయించాడు. అలాంటి భక్తిని మనం నేర్చుకుంటూ మనం వాటిని పాటిస్తూ ఇతరులకు ప్రకటించేలా ప్రతి క్రైస్తవుడు నిలబడాలని తెలియజేస్తున్నాను పిల్లలు.